సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు గౌస్ భాష అన్న. ఎక్కడ సార్ మీది? మాది వచ్చేసి శాంతినగర్ అన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. సార్ ఓకే, ఎలక్షన్స్ అయితే చూశారు కదా 2024 ఎలక్షన్స్. సో ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకు ఈ గతంలో కంటే ఈసారి కూడా ఓటర్లు అందరూ కసిగా ఓట్లు వేశారని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఒక పక్క వైసీపీ 150 మేమే గెలుస్తామని చెప్పి మరలా అధికారంలో వస్తామని చెప్పేసి ఇంకా అధికారం మా చేతుల్లో ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది, అసలు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం పర్సంటేజ్ పెరగడానికి కానీ అట్లా కొత్త ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఈసారి. ఎప్పుడు 60%, 65% అయ్యేటటువంటి పర్సంటేజ్ ఈసారి 85% దాకా వెళ్ళిందంటే దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించినటువంటి ఒక నరకం అన్నని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలు కూడా ముందు వచ్చిన ఒక 6 నెలల్లోపే ఇసుక ఆపేసి అన్ని పరిశ్రమలు కూడా మూతపడేలా చేసి అనేక చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి ఒక ఆదాయ మార్గాన్ని కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మేము పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి కొంతమందికి ఉన్న దాంట్లోనే ఒక 15%, 20% పథకాలు ఇచ్చి దాన్ని ఒక ఇదిగా చూపించుకుంటూ ఎటువంటి అభివృద్ధి లేకుండా అప్పులు చేసి పథకాలు ఇచ్చినటువంటి దీన్ని చూసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడి మీద అప్పు పడుతుంది. అప్పు భారాలు అయిపోయి తలలోతు మునిగిపోవడం తప్ప అభివృద్ధి ఏం కనపట్ల, ఆదాయ మార్గం కనపట్ల. అలాగే ఈ 5 సంవత్సరాల్లో చదువుకొని చాలామంది పట్టాలు పట్టుకొని బయటకు వచ్చారు. డిగ్రీ పట్టాలు పట్టుకొని కానీ, ఇంజనీరింగ్ పట్టాలు పట్టుకొని కానీ, డాక్టర్ పట్టాలు పట్టుకొని కానీ వచ్చారు. కానీ ఏ ఒక్కళ్ళకి కూడా ఎక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి కనపట్ల. పోనీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా కనపట్ల. ఉన్న పరిశ్రమలు ఏమైనా డెవలప్ అయితే, కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చుంటే మనకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కియా మోటార్స్ వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి మిర్జాపురంలో ఈ అశోక లైలాండ్ అది వెళ్ళిపోయింది. మొత్తం ఇవన్నీ వెళ్ళిపోయి పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి చేసేపాటికి మళ్ళీ యువతకి ఒక భవిష్యత్తు కల్పిస్తాడు అన్న నమ్మకం లేదు. కాబట్టి ఈసారి యువత కూడా ఉత్సాహం చూపించారు. ఓటేసి మన ప్రభుత్వాన్ని మార్చుకుందాం, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, మన భవిష్యత్తు నిలబెట్టే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అన్నటువంటి ఒక కసితో గంటల లైన్లో నిలబడి మరి ఊర్ల నుంచి విదేశాల నుంచి వచ్చి తన ఛార్జీలు పెట్టుకుని సొంతగా వచ్చి గంటలు నిలబడి ఓటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి జరిగిందనమాట. చేయాల్సిన అవసరం ఇది, మా బాధ్యత. మా భవిష్యత్తు మేము మార్చుకోవాలి అని చెప్పి యువత, అలాగే మా పిల్లల భవిష్యత్తు మారాలన్నా, మా బతుకులు మారాలన్నా సరే మేమని చెప్పి పిల్లల తల్లిదండ్రులు, మహిళలు వీళ్ళందరూ కూడా కావాలంటే పట్టుదలతో ఓటేశారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, డెవలప్ అయ్యే ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, అటువంటి ప్రభుత్వాన్ని మేము పొందాలి, అది మా కనీస బాధ్యత అని చెప్పి ఒక స్పృహతో ఓటింగ్ చేశారు. అందుకని మనకి ఇంత పర్సంటేజ్ రావడానికి గల కారణం అది. అంటే ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, 150 గెలుస్తాము, 150 పైన అని చెప్పి. ఇప్పుడు ఉన్న క్యాటర్ని చేజార్చుకోకుండా ఉండడం కోసం, ఇచ్చేయడం కోసం ఒక ఆడుతున్నటువంటి ఒక అది స్క్రీన్ ప్లే. ఇప్పుడు దాకా మేము ఎలాగ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము, అమ్మఒడి ఇచ్చేస్తున్నాం, బట్టలు నొక్కేస్తున్నాం అని చెప్పి ఎలా రాష్ట్రాన్ని ఇచ్చేసుకుంటూ తీసుకొచ్చారో అదే వారుడిని కొనసాగిస్తున్నారు. ఒక దీంట్లో ఆందోళనలో పెట్టి ఇలా చేసి ఇప్పుడు చాలా చోట్ల చాలా ఇదిగా అనేక గందరగోళాలు జరిగినాయి, అనేక గొడవలు జరిగినాయి ఎలక్షన్ అప్పుడు. వీళ్ళే కనుక నిజంగానే వీళ్ళు చేస్తారన్న నమ్మకం వీళ్ళకు ఉంటే, నేను మంచి చేస్తేనే ఓటే అని అడిగినటువంటి ముఖ్యమంత్రి నిజంగానే తను చేస్తుంది నిజమే, నేను మంచి చేశాను అన్న ఆలోచన ఆయనకుంటే, ప్రజల సంగతి పక్కన పెడితే ముందు ఆయనకు ఆలోచన ఉంటే ఇన్ని గొడవలు చేయించాల్సిన అవసరం లేదు, ఇన్ని దారుణాలు చేయాల్సిన అవసరం లేదు, ఎంత ఇచ్చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఆయనకే ఒక నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకే విశ్వాసం లేదు. కాబట్టి ఆయన ఇన్ని గందరగోళాలకే కారణమయ్యాడు. ఇన్ని గందరగోళాలు తీసుకెళ్తానికి ఇదయ్యాడు అనమాట ఆయన. అంటే ఈరోజు రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయం కూడా సంచలనం ఎత్తుంది. ఈవీఎంలు ధ్వంసం చేసి పారిపోయారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది అసలు ఈ సన్నివేశం చూస్తుంటే? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను ఈరోజు కాదు, చట్టాన్ని ఉల్లంఘించింది. ఒక మన ఇండియా చట్టం ఏదైతే ఉందో, భారతదేశ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కాదు ఉల్లంఘించింది. గతంలోనే కార్పొరేషన్ ఎలక్షన్ జరగడానికి ముందే బొండా ఉమామహేశ్వరరావు అనే అతను అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడ ఒక దారుణాలు జరుగుతున్నాయి, కార్పొరేటర్ అభ్యర్థుల మీద, నామినేషన్ గెలిచిన మీద ఒక దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వెళ్ళిన సందర్భంలోనే ఆ రోజే ఆయన్ని చంపించాలి, చెయ్యాలి అని చెప్పి ఆయన అనుచరులతో, ఆయన గుండాలతో దాడులు చేయించిన పరిస్థితులు మనం చూసాం. దాడులు చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేశారు, అధికారం ఉంది కాబట్టి. అదే రీతిలో మళ్ళీ రేపొద్దున గెలవడానికి అవకాశం లేదు కాబట్టి ఎలాగన్నా సరే మనం చట్టంతో మాకు పని లేదు, దాన్ని దుర్వినియోగం చేసినా పర్లేదు, మనం ఎలాగన్నా మళ్ళీ గెలవాలి, నెగ్గాలి, జనాల్ని భయభ్రాంతుల్ని చేసినా సరే ఓటింగ్ వేయించుకోవాలి. రేపు పొద్దున ఓటు అయిపోతే అమ్మ ఇప్పుడు ఇంత చేస్తున్నారు, నిజంగా మనం ఓటు అయిపోతే రేపు పొద్దున మనల్ని ఏం చేస్తారు ఏంటో అన్న భయంతో ఓటేస్తారు అన్న ఒక భ్రమలో ఈవీఎంలు పగలగొట్టి గందరగోళానికి గురి చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటు వేయించుకోవాలన్న పన్నాగం పన్నారు. కాకపోతే ప్రజలు ఇసుకెక్కిపోయిన ప్రజలు ఈసారి ధైర్యంగా చేస్తే ఒకసారి చేస్తాం, పద్దాకలు ఇదావో, అసలు ఈ ప్రభుత్వాన్ని మారుస్తే మనకి ఏ గోళ ఉండదు అన్న ఒక కసితో ఓటేయడం జరిగింది. వాళ్ళు ఎంత చట్టం ఉల్లంఘన చేసినా ఏం చేసినా రాబోయే ప్రభుత్వాలు కానీ ఈ
ఎలక్షన్ ఈసీ కానీ అంత సింపుల్గా వదలట్లేదు. కాబట్టి గట్టి చర్యలు తీసుకుంది కాబట్టి ఆయన పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ నియోజకవర్గం నాది అని చెప్పి గందరగోళం చేసిన వ్యక్తి రాష్ట్రాలు దాటి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టి, న్యాయాన్ని ఆయన అనుసరించలేదు కాబట్టి, అన్యాయ మార్గాన్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఎప్పటికైనా సరే అలాంటి భయపడాల్సిందే కాబట్టి భయపడి పరుగులు తీశాడు రాష్ట్రాలు దాటి.